గారికి, మయూర కంపెనీ FDR కంపెనీ రాజయ్య గారికి, జనార్దన్ గారికి, మయూర సతీష్ గారికి, చాలామంది పెద్దలు, అన్ని కుల సంఘాల నాయకులు దగ్గర చెప్పించారు. అందరికీ పేరు పైన నమస్కారం. సంఘటన జరిగిన రోజు మొట్టమొదటిగా ఒక మెరుగుదాటిలాగా చేసి మరి విజయరత్న గారు మీడియా ద్వారా బయటకు వచ్చింది. మరి ప్రతి బీసీ సంఘం కూడా, ప్రతి బీసీల గురించి కొట్లాడే బీసీ జేఏసీలు, బీసీ ఫ్రంట్లు, ఇంటలెక్చువల్ ఫోరం, విద్యార్థి సంఘాలు, అన్ని కుల సంఘాలు ప్రతి ఒక్కరు కూడా నార్కన్లకు వచ్చి కొట్లాడి ధర్నాలు చేసినాయి. మేము కూడా కేటీఆర్ గారు, మేము కూడా పార్టీ తరఫున పోయినాం. మా మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి గారు కూడా ఒక ధర్నా చేసి అన్ని పార్టీలు CPI, CPM అన్ని పార్టీలు కొట్లాడి డీజీపీ గారిని కలిసి నేను క్లియర్గా విశారదన్ గారి కన్నా ముందు 2 రోజుల ముందు నేను కలిసాను. మీరు ఎందుకు డిలే చేస్తున్నారు అరెస్ట్ చేయడానికి? దీనివల్ల సమాజంకి ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు ఎవరు? అంత పెద్ద ఇంపార్టెంట్ వాళ్ళని అరెస్ట్ చేసే రాష్ట్రం పడిపోతుందా? ప్రభుత్వం పడిపోతుందా? తలకింద అవుతుందా? మీరు చేసే డిలే వల్ల సమాజంలో అరే మనకు ఇంత వ్యతిరేకంగా చేస్తున్నా అని చెప్పి కులాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చుబడి అనేక రకాల దారి తీస్తాయి. ఇవి వాళ్ళని దోషులు శిక్షించండి, మాట్లాడండి. దాన్ని ఎట్లా తీసుకొచ్చారంటే ఇది ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, ఒక ఎస్సీ కాదంట. అరే ఎస్సీ కాదనుకో, ఎస్సీ కాదైతే బీసీ అయితే దానివల్ల సరే ఓసీ అనుకుందాం. ఓసీ చిన్నపిల్లలను తన్నేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు సంతోషపడతాయి. అరే షబాజ్ బాగా చేసిన వాళ్ళు అంటారా? సమాజంలో ఎక్కడ ఉంది? అక్కడ ఎన్నోసార్లు సమాజంలో ఇతరులకు అయినప్పుడు కూడా ధర్నాలు చేసింది. అంతకుముందు అక్కడ శంషాబాద్లో సంఘటన జరిగితే అందరు కోరారు వాళ్ళకి శిక్ష పడాలని చెప్పేసి. ఒక సంఘటన జరిగినప్పుడు ఈ సంఘాలన్నీ కూడా మనోడు కాదని వదిలిపెట్టుకొని పోతే ఒక యాక్సిడెంట్ అవుతుంది, వీడు ఏం కులం రా అని చెప్పి మనోడు కాదని విడిచిపెట్టుకునే ఉన్నాడు. ఆ పరిస్థితి అనుకున్నటువంటి సమాజంలో ఒక మానవీయ కోరిక ఉన్నటువంటి సమాజం ఇది. ఈ సమాజంలో కులాల కంటగట్టి వీళ్ళు ఈ కులం కనుక మేము చేయమనే రీతిలో ప్రయత్నిస్తే సమాజం ఎక్కడ వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి? చాలామంది ఒక 20 సంవత్సరాల క్రితం నార్కన్లు కావచ్చు, అచ్చంపేట కావచ్చు, బల్బూర్లో కావచ్చు, ఆ ఏరియాలలో ఈ సంఘటన జరిగింటే సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఊర్లో వాళ్ళు ఉండేటోళ్ళ ఒక అమ్మాయికి ఇట్లా అన్యాయం జరిగిందంటే, లేకపోతే ఒక పేదోనికి ఇట్లా అన్యాయం జరిగిందంటే, ఒకటి కొట్టి చంపిందంటే, తన్నిండ్రంటే, కనీసం ఒక అమ్మాయిని చేయబట్టి గుంజిందంటే, మరి 20 సంవత్సరాల క్రితం ఎందుకు భయం ఉండే? ఇవాళ ఎందుకు భయం లేదు? ఆలోచన చేయాలి. ప్రభుత్వమే ఆలోచన చేయాలి. మరి ప్రభుత్వం భరోసా ఇవ్వాలి కదా, ఎంతకన్నా గొప్ప భరోసా ఇవ్వాలి కదా. ఎందుకంటే మా ఊర్లలో పొలం దగ్గర అన్యాయం జరిగితే వాడు అడవులకు వెళ్ళిపోయేదని చెప్పి మేము చదువుకునేటప్పుడు అంటే బాగా చదువుకుంటున్నా కదా, ఇంటెలిజెంట్ వాడు ఎట్లా అంటే ఊర్లో దాడులు, వాళ్ళు అక్కడ ఇట్లా చేసినట్ట, వాళ్ళు భూమి గుంజుకున్నారంట, వాళ్ళు పెద్ద చంపినారంట, తట్టుకోలేకపోయి న్యాయం జరగకపోతే వెళ్ళిపోయింది అంటున్నారు. మరి ఇలా అది తప్పు అన్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలన్నారు, సంతోషమే. మన గురించి పోయి తిండి తిప్పలు లేకుండా వాళ్ళు రావడం మనకు ఇష్టం లేదు, వాళ్ళు చేయడం ఎవరికి ఇష్టం లేదు. సంతోషం, ప్రజాస్వామ్యంలో మంచిగా ఉన్నది. మరి ప్రజాస్వామ్యంలో ప్రజలకు విశ్వాసం కలిగినప్పుడు ఎవరు పని చేయరు కదా. మరి ఎక్కడ ఉంది విశ్వాసం? పట్ట పగలు అందరు ముందర కాలుతో తంతే అడిగేటోళ్ళు లేడు. పిల్ల లేదన్నారు, పిల్ల ఉందని వీడియో పెట్టింది. ఓ చిన్న పిల్ల సంకలు ఎత్తుకున్నది, పిల్ల ఉందని. ఒకరు మాదిగా కాదు, ఒకరు మాల కాదు, మాదిగా కానీ కాకపోని, మాల కానీ కాకపోని, బీసీ కానీ కాకపోని, పోనీ ఇంకో వేరే ఓసికులమే అనుకుందాం అనుకో, అంటే తను వచ్చా కులాల పంచాయతీ ఎవరు పెడుతుంది? ప్రభుత్వం పెడుతుంది, విడగొడుతుంది. అంటే పాలకులు కొంతమంది ఏంటంటే ఓట్లు వేసిన చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, వేసేది మనమేం చెప్తున్నాం. మరి మనం ఏం చేస్తున్నాం? ఎక్కడ పోయినప్పుడు నేను చూస్తుంటా కదా, ఒక సర్పంచ్ ఎంతో కష్టపడి సర్పంచ్ అయినాడు, వాడు మనోడమే తిడుతుంటాడు. సర్పంచ్ అవినీతి పరుడు, సర్పంచ్ ఇట్లా చేసిండు, వాళ్ళు సర్పంచ్ ఇట్లా చేసిండు, వాళ్ళని గాలి తీసేది వేరే కాదు, మనోడే.
కాన్స్టిట్యూన్సీ పోతున్నాడు ఎమ్మెల్యే కావాలి చాలా కష్టం మాట్లాడుకోవడం. ఎమ్మెల్యే కావాలి మామూలు విషయం కాదు అది. వాడి పూర్తి ఇద్దరు కలిపి కూడా మన నాయకులు అయిపోయి ప్రపంచం మొత్తం వాడ తినేసినట్లు, మొత్తం వాడ మింగినట్లు, అందరూ మొత్తం చాలా నీతిమంతులైనట్లు. అదే గట్టుంటూ పోయేంత వరకు ఈ సమాజం అస్సలు మనం గుర్తుపెట్టుకోండి. నాయకులు మారాలి, ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ప్రజలు చాలా క్లారిటీ కూడా చేయడానికి. నాయకులు పోయి కన్ఫ్యూజ్ చేసేస్తారు. ఒక కులపడే వెళ్తే ఆ కులపడే వాడే శత్రువు అవుతాడు. కనుక మనం ఒక ఐక్యత రాని వరకు ఇలా ఆటాడిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఈజీగా అర్థమైపోయింది. హ్యాపీలో విడగొట్టడం ఎంతసేపు అని అర్థమైపోయింది వాళ్ళకి. వీళ్ళు విడగొట్టడం వీళ్ళతో వీళ్ళు తిట్టిపోయడం పెద్ద పని కాదు. ఈమెకి అన్యాయం జరిగింది. ఈమె వాళ్ళ సామాజిక వర్గంతోనే అనొచ్చు, ఎంత ఈజీ అన్నట్లు అర్థమైపోతారు. ఎవరైతే ఒక కులంలో జరిగితే కుల పెద్ద అడుగుతున్న వ్యక్తి ఆ కుల పెద్దనే ఏ బాధ ఏం కాదు, తప్పు లేదు అని అనుకో ఎవరు చెప్తారు. కనుక సమాజంలో అట్లా తయారైపోయారు, అందరు కూడా తయారైపోయి ఇట్లా ఈ వ్యవస్థ ఇట్లా వచ్చేది. మనం మారేంత వరకు వాళ్ళు మారరు. నేను ఎవరు విశారద మహారాజ్ గారు కావచ్చు, మా బాలరాజు గారు కావచ్చు, ఇంకా చాలామంది మా చిరంజీవి గారు కావచ్చు, చాలా మందికి ఉన్న వేదికపోయింది. వాళ్ళు రోజు చేస్తుంటారే ఇంకా ఎన్ని రోజులు చేస్తారా అన్నట్టు, ఎందుకు చేస్తారంటున్నారు అని సమాజం మిమ్మల్ని గమనిస్తుంది, గుర్తుపెట్టుకో. ఎందుకంటే అలాగే దేశం మొత్తం కూడా ఒక రెవల్యూషనరీ వచ్చింది. ఇప్పుడు ప్రధానమంత్రి కూడా ఇలా ఏం ఆలోచన చేస్తుందంటే ఒక మహిళా బిల్లే కాదు, చట్టసభలలో బీసీలకు కూడా ఇవ్వాలనేటువంటి ఎక్సర్సైజ్ నడుస్తుంది. మీరు కావాలంటే కనుక్కోండి. ఎందుకు అంటే ఇప్పుడు ఉంది మూమెంట్ వచ్చింది, మనం ఇచ్చేస్తే మనం ఇప్పుడు పొలిటికల్ పార్టీలు ఏం కోరుకుంటాయి అంటే మళ్ళీ అధికారాలను కోరుకుంటాయి. ఏం చేస్తే వస్తామనేది కోరుకుంటాయి అంతే. స్కీమ్ ఇస్తే కోరుకుంటా, ఇది ఇస్తారా సార్, వేరే ఇంకేమైనా ఇస్తే వస్తారా పబ్లిక్ ఇట్లా. ఇవాళ దేశం మొత్తం మీద అలా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన వచ్చింది. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేస్తుండే, మనం వినలే మన వాళ్ళు. ఇలా ఆలోచన వచ్చిందంటే దేశవ్యాప్తంగా కూడా నడుస్తుంది. ఇప్పుడు బీసీ జనగణన అంటున్నారు, బీసీలకు న్యాయం జరగాల, బడ్జెట్ ఇవ్వాలంటున్నారు. కనుక ఇలా మనమందరం కూడా ఇది పోతే ఆ ఛాన్స్ మళ్ళీ రాదు. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఇలా జాగ్రత్త చేస్తే ఖచ్చితంగా మనం ఒక మూమెంట్ అనేది వస్తుంది. ఆ మూమెంట్ రావడానికి ఇలా ఈ నాయకులందరూ కష్టపడుతున్నారు. మేము కూడా 100% మా పార్టీ తరఫున రేపు అసెంబ్లీలో కొట్లాడతాం, అసెంబ్లీలో గట్టిగా మాట్లాడిపిస్తాం. మీరు ఇచ్చినటువంటి ఏ కార్యక్రమం అయినా చేస్తాం. మేము ఆల్రెడీ డీజీపీ గారు కూడా చెప్పినాం గట్టిగా. మళ్ళీ ఒకసారి ఫైనల్గా మరి అసెంబ్లీ కన్నా ముందు, బడ్జెట్ కన్నా ముందు ఒక కార్యక్రమం ఇచ్చి మరి మీరు అందరి అన్ని సంఘాలు దీని మీదనే ఏం చేస్తామని దాని మీదనే పేద మనుషులు అందరూ కలిసి చిన్న గెట్ టుగెదర్ పెట్టి మీటింగ్ పెట్టుకొని చిన్న రౌండ్ టేబుల్ లాగా పెట్టుకొని ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్రతి సంఘము ఒక 1000, 2000, 5000 ఫిక్స్ చేసి మనందరం లక్షలాది మంది కదిలినాము, వీళ్ళందరూ ఐక్యమైందంటే అయినని తెలిస్తేనే మీరు అన్ని టకటకటపలు అయిపోతుంది. వీళ్ళు ఏం చేయలేరు అనుకుని చేస్తున్నారు. దానికి చేయాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ సమాజంలో తెలంగాణలో పోలీస్ అంటే కూడా మంచి పేరుండే, తెలంగాణ పోలీస్ అంటే దేశవ్యాప్తంగా ఒక పేరుండే. వీళ్ళు ఎట్లా అయిపోయిందంటే చాలా కొంతమంది వల్ల కూడా ప్రతిష్ట మొత్తం దిగజారిపోయింది. కనుక ఇవాళ మనం అందరం గ్యారంటీగా మరి దీన్ని తెగేంత వరకు, న్యాయం జరిగేంత వరకు, బాధిత కుటుంబాలకు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చేంత వరకు నేను అడుగుతాను. ఆర్గన్లు కూడా మీకు సేఫ్ కాదు. వాళ్ళు అనుకుంటే 5 రోజులు బంజారాస్ 9 మందికి ఇచ్చింది. ఏంది వాళ్ళు చుట్టబడి కొనుక్కొచ్చింది. మన ఆస్తి మనకు గవర్నమెంట్ పోయింటే ప్రజల ఆస్తి. ఇక్కడనే అక్కడ చేస్తే ఈయన ఏదో పని చేసుకోవాలని బతుంది, ఊళ్ళో పోయి బతికి పరిస్థితి కూడా లేదు. కనుక ఆ బాధిత కుటుంబాలకు మనమే అండగా నిలబడి ఒక పెద్ద కార్యక్రమం తీసుకోవాలి. ప్రభుత్వానికి బుద్ధించటం చేయాలి. ఇలాంటి సమాజంలో మంచి పనులు కావాలి. ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీలే కాదు, మిగతా వాళ్ళు ఓసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి చాలామంది చెప్తున్నారు ఆదర్శ భావాలు మాకున్నాయి. అలాంటి వాళ్ళు కూడా వచ్చి మరి దీన్ని ఖండించి ఆ ఊర్లో పోవాలి. ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. అక్కడ ఆ ఊర్లో పోయి మరి రాజకీయంగా మాకు మీ ఓట్లు కావాలనుకునే వాళ్ళందరూ కూడా కంపల్సరీ న్యాయం చేయాలి. ఇదేం పద్ధతి, లేకపోతే భవిష్యత్తులో మనం కన్వర్గా అవుతాం. గ్యారంటీగా ఏదో ఒక రోజు మనమే దోషిగా మిగులుతాం. మనమే చరిత్రలో ఇప్పుడు వెనకాడికి నిజాం గవర్నమెంట్లో కానీ అంతకుముందు కానీ ఇట్లా జరిగింది మనం వింటుంటాం.
మరి ఈ ప్రభుత్వంలో కూడా ఇంత అన్యాయం జరుగుతా, పసిపిల్లని తంతరా అనేటువంటి చరిత్ర ఎవరు చేసిర్రా అంటే వస్తుంది. ఇలా ప్రభుత్వం ఎంత ఘోరంగా తయారైందంటే గుడిచెలు గులగొడుతున్నారు. మన మహబూబ్నగర్లో కుంటి వాళ్ళు, వికలాంగులు, కళ్ళు లేనటువంటి వాళ్ళు, ఇద్దరు భార్య భర్త కూడా కళ్ళు లేని అందరు కలిసి 30 ఏళ్ళ కింద ఖాళీ ఏర్పాటు చేసుకుంటే ఆ ఇల్లు కొట్టింది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. మూసి ఎంబడి వాళ్ళే, పేదవాళ్ళే, ఇక్కడ నుంచి అర్థనాదాలే. మనం ఫోన్ ఆన్ చేసుకుంటే అన్ని బాధలు, ఏడుపులు, ఏడుస్తుంటారు, శాపనాడతారు. అసలు ఇవేం కనబడతారయ్యా. ఎందుకంటే ఒక్కడు ఇచ్చిందంటే స్పందించడం, ఇంత 100 మంది ఇస్తుంటే కూడా ఏమి ఉందంటే మరి కార్యరూపం మనం ఇంకో రకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది సరిపోతలేదు దోశ వాళ్ళకి. ఈ ధర్నాలు ఈ రకంగా మాట్లాడడం సరిపోతలేదు. మరి ఏ రకంగా చేయాలనేది మనం అందరం కూడా తీసుకెళ్ళాలి. అవసరం అనుకుంటే ఢిల్లీ కూడా వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో మీడియా ద్వారా కూడా మరి మొత్తం తెలంగాణ ఇది జరుగుతుంది, ఈ రకంగా జరుగుతుంది కూడా మరి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం కూడా ముందుకు తీసుకెళ్ళి మరి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ తరఫున కానీ మేము కానీ ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుందని, ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా, ఏ కులమోడు చేసినా, ఏ మతమోడు చేసినా, సమాజంలో చదువుకున్న వ్యక్తులు ఎవడే కానీ, సభ్య సమాజంలో ఒక అన్ననీయుడు ఎవడే కానీ ఈ సంఘటన అందరూ ఖండించి ఇమ్మీడియట్గా దోషులను శిక్షించాలి. మన డిమాండ్ ఏముంది, అరెస్ట్ చేసి జైలు పంపాలి. ఉరిది ఏమంటలేము, ఇలా తీసుకొచ్చి చెట్టు గట్టేయమంటలేము, లేకపోతే ఇంకేం ఏమంటలేము. చట్టపరంగా యాక్షన్ తీసుకుని జైలు పోతాడు. జైలుకి సంవత్సరాలు ఉంటుందా, 4 రోజులు మళ్ళీ తీసుకొని వస్తుంది. అంటే గౌరవం ఉండాలి, చట్టం పట్ల గౌరవం ఉండాలి. లేకపోతే ఇంకోటి చేస్తాడు, అరే వాడు చేసేమో రాయాలి, ఇంకోటి రేపు చేస్తాడు, ఇంకోటి ఇంకేమో చేస్తాడు. కనుక అది మంచి పద్ధతి కాదు. కనుక వెంటనే యాక్షన్ తీసుకోవాలని లేనట్ల దానిలో దీన్ని మరి ఈ సంఘాలన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. మేము దానికి కట్టుబడి ఉంటామని, మా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పని తెలియజేస్తూ, మా కార్యకర్తల పెళ్లిలు ఎట్లుంటాయంటే పుస్తకం కట్టిన తర్వాత ఎప్పుడు వస్తూ పోయేంత వరకు వాళ్ళ ప్రాణం అంతా మా మీద ఉంటుంది, మాకు కూడా వాళ్ళ మీదే ఉంటుంది.